ఖమ్మం గుదిమల్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కళ్యాణం అనంతరం ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. వారం రోజుల పాటు గ్రామంలో ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం గుదిమల్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కళ్యాణం అనంతరం ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. వారం రోజుల పాటు గ్రామంలో ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మలగన్నా అమ్మవు నీవే, మూరమ్మల తల్లి మూలవు నీవే. అమ్మలగన్నా అమ్మవు నీవే, మూరమ్మల తల్లి మూలవు నీవే. మాయామోహం నిండిన దేహం, ఇది మోసాల మర్మాల కుళ్ళిన రూపం. మాధవ సేవే ముక్తికి మార్గం అని బోధించే తల్లి శక్తి స్వరూపం. ఈ దేహమే దేవాలయం, ఈ జీవాత్మయే పరమాత్మ స్వరూపం. ఇది తెలుసుకో మది నిలుపుకో అని బోధించే తల్లి శ్రీలక్ష్మిరా. ధాన్యాల సిరిభోగాల తులతూగేది కాదు పరమార్థము. ఇది మాయరా భ్రమనిధిరా అని తెలిపేను తల్లి మాలక్ష్మి. వరదైవమై వెలసేనురా, మన పెనుగంచిని నిలచేనురా. ఆయమ్మయే మన తల్లిరా, ఈ లోకాల నేలే జగదంబరా. అమ్మలగన్నా అమ్మవు నీవే, మూరమ్మల తల్లి మూలవు నీవే. అమ్మలగన్నా అమ్మవు నీవే, మూరమ్మల తల్లి మూలవు నీవే. శ్రీమాత్రే నమః. గోపాయ సమేత లక్ష్మీ తిరుపతమ్మ వారి యొక్క దేవస్థానము గుదిమళ్ళ, ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్. ఈరోజు కావుడు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కావుడు పౌర్ణమి రోజు నాడు గోపాయ సమేత లక్ష్మీ తిరుపతమ్మ వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరపటం అనాదిగా ఎంతో పురాతన కాలంగా వస్తుంది. కాబట్టి ఈరోజు గోపాయ సమేత లక్ష్మీ తిరుపతమ్మ వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. అలాగే రేపు సాయంకాలం 6 గంటల నుండి అయ్యవారు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలు గ్రామోత్సవంగా బయలుదేరి ప్రతి ఇంటింటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క భక్తులందరూ కూడా స్వామివారు అమ్మవారు ఆశీర్వదిస్తారు. కావున 50 మంది భక్తులందరూ కూడా అక్కడ రెడీగా ఉంటారు. లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం ఈరోజు చాలా ఘనంగా జరుపుకున్నాము. ప్రజలంతా కూడా బాగా సహకరించారు. రేపు
ఊరేగింపు రేపు సాయంత్రం 6 గంటలకు ఇంకా ఉత్సాహంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాం. మా దేవాలయానికి కమిటీ సభ్యులుగా ఉండి అందరినీ కమిటీలోకి తీసుకొని గ్రామం అందరినీ ఐక్యతతోని నడిపించుకోవటానికి రోజు ఒక కార్యక్రమం పెట్టుకొని జాతర చేయడానికి మేము సంతోషంగా గ్రామం అందరం కలిసి చేసుకుంటున్నాం. తిరుపతమ్మ గోపయ్య స్వామి తిరణాల సంగత తిరణాల బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. రేపు సాయంత్రం 6 గంటలకు ఊరేగింపు, ఎల్లుండి మిగతా కతువులు, 31వ తారీఖు బోనాలు ఘనంగా జరుపుకుంటున్నాము. కోరుచున్నాము గుదిమల్ల ప్రజలందరికీ. లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణం. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గారి జయంతి మన ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి గుదిమల్ల గ్రామంలో ఈ జాతరకి ఈరోజు నూతనంగా దేవాలయ కమిటీ సభ్యులుగా దోమల రామయ్య గారు, అదేవిధంగా చెరుగుపల్లి వీరబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ నూతన కమిటీ సభ్యులు కూడా ఈ ఉత్సవాల్లో ఘనంగా పాల్గొని అమ్మవారి యొక్క జాతరని చాలా ఘనంగా నిర్వహించడానికి శాయశక్తులా వీళ్ళిద్దరూ కృషి చేస్తారని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.